హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నామండి. ఈరోజు నేను వినాయక చవితికి చేసుకునే ప్రసాదాలలో ఒక 2 ఉండ్రాళ్ళు, అలాగే కుడుములు, చప్పటి కుడుములు ఉండ్రాళ్ళు అయితే చేసుకుంటున్నామండి. అవి ఎట్లా చేసుకున్నామో మీకు చూపిస్తా. ఇదైతే నేను పొడిపిండితో చేసుకున్న ఈ చప్పటి ఉండ్రాళ్ళు, అలాగే ఈ రవ్వతోని కుడుములు అన్నిటి చేసుకున్న. కుడుములు ఉండ్రాళ్ళు అన్నారు రెండు ఒకటే, సైజులు వేరే అంతే. నేనైతే దీనికి ఇది రవ్వకైతే అప్పటికప్పుడు కడుక్కొని వేసుకుంటే రవ్వ మంచిగా వస్తుంది. అప్పటికప్పుడు కడుక్కొని ఒక గ్లాస్ బియ్యం తీసుకొని కడుక్కొని శుభ్రంగా కడిగితే మనకి ఏమైనా దుమ్ము కూడా ఉంటే పోతుంది కదా. అలా కడిగి రవ్వ అనేది మిక్సీలో పట్టి పెట్టుకున్నా. దానికి ఎక్కడికో కొనుక్కోవాలి లేదు అనే టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఈజీగా తయారైపోతుందండి. దానికైతే ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల నీళ్ళు అనేది పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఒకటి కొంచెం కడాయి కొంచెం మందం ఉన్నది పెట్టుకోవాలి. అట్లాగే దానిలో కొంచెం శనగపప్పు, ఇది కొంచెం మంది నానబెట్టి కూడా వేసుకుంటారు. నేనైతే నానబెట్టలేదు, టైం ఉంటే నానబెట్టుకోవచ్చు 1 గంట సేపు. అయితే ఇలా నీళ్ళు కొంచెం మసిలేటప్పుడు దీనిలో ఉప్పు కూడా వేసుకొని మనము దీనిలో కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నా. దీనిలో మనం ముందుగా తీసుకున్నటువంటి ఈ రవ్వ అనేది దీనిలో నీళ్ళు ఇలా మసిలేటప్పుడు ఈ రవ్వ అనేది పోసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఇట్లా దగ్గరకు వస్తుంది. దగ్గరకు వచ్చిన తర్వాత దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం అయితే చేసుకుంటే బాగుంటుంది. ఇది మంచిగా కలపాలి, ఉండలు కాకుండా కలపాలి. ఎందుకంటే ఆ రవ్వ అనేది కొంచెం తడిగా ఉన్నది కదా, అందుకే ఇట్లా మంచిగా కలుపుకొని ఈ నీరంతా ఇందులో ఉన్నటువంటి నీరంతా దగ్గర పడేంత వరకు దీన్ని ఉంచుకోవాలి. పక్కన పెట్టుకుంటే కొంచెం ఉమ్మగిలుతుంది. దీన్ని తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మనము ఉండలుగా చేసుకోవచ్చు. అంతలోపుకి చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని మనకి ఎంత సైజు నస్తే అంత సైజు రౌండ్గా చేసుకొని మనము దీన్ని ఆవిరిపైన ఉడికించుకోవాలి. అయితే ఆవిరిపైన ఉడికించుకోవాలంటే ఆవిరి గిన్నెలు లేకపోతే మన చిల్లుల గిన్నె ఉంటుంది కదా, దాని మీదనైనా చేసుకోవచ్చు. లేకపోతే మనకు కుక్కర్లోనైనా చేసుకోవచ్చు. ఇది మనకు ఇడ్లీ కుక్కర్లో. అయితే అది చల్లారి పక్కన పెట్టేంతసేపు నేను చప్పటి కుడుములకైతే నేను నీళ్ళు అనేది పోసుకొని ఉంచుకుంటున్నా. అది పొడి పిండితో చేసుకుంటాం. అయితే దీనికి ఒక గ్లాసు పిండి అయితే గ్లాసు వాటర్ పోసి దీన్ని మంచిగా ఉప్పాలి. ఉప్పడం అంటే వేడి నీళ్ళలో వేసి కొద్దిసేపు ఉంచితే పిండి అనేది మంచిగా గట్టిగా మెత్తగా అవుతుంది. ఇలా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పోసిన నీళ్ళు దీనికి సరిపోతాయి. ఎందుకంటే ఇది కొంచెం వేడి ఇంకేంతవరకు చల్లారే వరకు ఆ పిండిని అట్లనే మూత పెట్టి ఉంచుకుంటే మనకు మంచిగా స్మూత్గా అవుతుంది. ఇట్లా మంచిగా మనం పిండి చపాతీకి ఎట్లా వేసుకుంటాం ఇది కూడా అట్లా వేసుకోవాలి. మంచిగా గట్టిగా మెత్తగా ఉంటుంది అన్నట్టు. చూడడానికి మంచిగా ఎట్లా అంటే చపాతీ మనం చేసుకుంటే ఎట్లా ఉంటుందో సేమ్ అట్లనే చేసుకోవాలి. ఈ పిండిని పిసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్నగా చేతుల పైన రౌండ్గా చేసుకొని ఒత్తేసుకుంటే ఇవి మనకు కుడుములాగా ఉంటాయి. మనం ఇష్టం వచ్చిన సైజులో రౌండ్గా చేసుకోవచ్చు, వెడల్పుగా చేసుకోవచ్చు, వేళ్ళపైన అచ్చులు పడేటట్టు చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా బాల్స్ లాగా చేసి చేతితో ఇట్లా ఒత్తినండి. ఒత్తితే ఇలా అయినాయి. దీంట్లోనైతే నేను ఉప్పు వేసుకోలేదు ఎక్కువగా. ఇవే చేసి పెడతా వినాయకుడికి అయితే చప్పటి ఉండ్రాళ్ళు. అదేవిధంగా మనం రవ్వతో చేసినవి కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా మనం పిండి చల్లారదాకా ఉంచి వాటిని కూడా ఇలా రౌండ్గా బాల్స్ లెక్క చేసుకొని నేనైతే ఇడ్లీ పాత్రలలో పెట్టుకున్న. ఇడ్లీ పాత్రలలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని వాటికి రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని దానిలో పెట్టుకొని మనం మనకు నచ్చిన సైజు ఇది కొంచెం మనము నీళ్ళ పదన అనేది పెట్టుకుంటే షేప్ అనేది రౌండ్గా వస్తుంది బాల్స్. ఇట్లా చేసుకొని మనం అన్నీ కూడా తయారు చేసుకొని ఆ పొడిపిండి అలాగే ఈ రవ్వ ఉండ్రాళ్ళు అనేది మంచిగా చేసుకొని సైజులు చేసుకొని పెట్టుకొని ఈ పాత్రలలో పెట్టుకొని మనం కిందలో కొన్ని వాటర్ పోసుకొని వీటికి అన్నీ ఒకే రకంగా చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం కుక్కర్లో పెట్టుకొని కానీ అంటే కుక్కర్ అంటే ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, లేకపోతే ఆవిరి గిన్నెలు అంటే ఆవిరి గిన్నెలు లేకపోయినా మన చిల్లుల గిన్నెలో కూడా కింది గిన్నెలో వాటర్ పోసుకొని పైన గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు. కానీ నేనైతే ఇడ్లీ పాత్రలలోనే పెట్టుకున్న. ఈ 1 ప్లేట్ అవైనాయి, 2 ప్లేట్లు ఇవైనాయి. దీన్ని తీసుకొని మనము దీన్ని మధ్యలో పెట్టి నేనైతే టైం వేస్ట్ కాకుండా 2 ఒకటేసారి ఉడికించుకున్నానండి. అవి కొన్ని ఇవి కొన్ని ఉన్నాయి కనుక ఇలా మధ్యలో ఇవి వేసి పైన కిందిన రవ్వ వేసి ఆవిరి పైన ఉడికించుకున్నా. మీరు కూడా కొంచెం చేస్తే టైం వేస్ట్ కాకుండా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. ఎక్కువ చేసుకుంటే దేనికి అది చేసుకోవచ్చు. చిల్లుల గిన్నెలో అయినా కూడా చేసుకుంటే 2 కూడా ఒకేసారి ఉడికించుకోవచ్చు. ఇలా నీళ్ళు కొంచెం స్టవ్ మీద పెట్టి వేడైన తర్వాత నేనైతే ఇడ్లీ పాత్రలలో పెట్టుకున్నా కనుక ఒక వెడల్పాటి గిన్నెలో ఇవి పెట్టి ఒక 5-10 నిమిషాలు మనకి ఇడ్లీ ఎంతసేపు అయితే ఉడుకుతుందో ఇవి కూడా మనకు అంతసేపట్లోనే అయిపోతాయండి. ఈ ఆవిరి కుడుములు మనకు ఇడ్లీ పాత్రలో చాలా సూపర్గా
చప్పటి కుడుములు అలాగే రవ్వ ఉండ్రాళ్ళు అయితే చాలా చక్కగా ఉడికిపోయినాయండి. మీరు కూడా వినాయకునికి ఇట్లా చేసి పెట్టుకుంటే ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవి ఎలా వచ్చినాయో. నచ్చితే మా వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.